సాక్షాత్తు ఆ మహాలక్ష్మినే గుడిలోనికి రానివ్వలేదు. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఏకంగా జగన్నాథుడికి అన్నం దొరకకుండా చేసిన లక్ష్మీదేవి అద్భుతమైన కథ ఇది. శ్రద్ధతో వినండి. పూరి జగన్నాథ క్షేత్రం సాక్షాత్తు వైకుంఠంతో సమానం. అక్కడ కొలువై ఉన్న జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవికి రోజు ఎన్నో రకాల నైవేద్యాలు అత్యంత వైభవంగా సమర్పిస్తారు. జగన్నాథుడి భార్య అయిన శ్రీ మహాలక్ష్మీదేవి ఆ ఆలయంలో సిరి సంపదలను, నిత్యాన్నదానాన్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఒక శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవి తన భక్తులను అనుగ్రహించడానికి ఒక సాధారణ ముత్తైదువు రూపంలో పూరి వీధుల్లోకి వచ్చింది. ఎంత పెద్ద ధనవంతుల ఇళ్లకు వెళ్ళినా అక్కడ అహంకారం, స్వార్థం కనిపించాయి. కానీ నిజమైన భక్తి కనిపించలేదు. చివరగా ఊరి చివర ఉన్న శ్రియ అనే ఒక నిరుపేద అణగారిన కులానికి చెందిన మహిళ ఇంటికి వెళ్ళింది. ఆ ఇల్లు పూరిగుడిసే అయినా ఎంతో శుభ్రంగా అలికి అందమైన ముగ్గులు పెట్టి ఎంతో స్వచ్ఛమైన భక్తితో ఆ పేదరాలు లక్ష్మీ పూజ చేస్తుంది. ఆమె నిస్వార్థమైన భక్తికి మెచ్చిన మహాలక్ష్మి ఆమె గుడిసెలోకి ప్రవేశించి ఆమె దారిద్ర్యాన్ని తొలగించి అపారమైన సంపదను ప్రసాదించింది. కానీ మహాలక్ష్మి ఒక తక్కువ కులానికి చెందిన మహిళ ఇంట్లోకి వెళ్లడం ఆలయం బయట ఉన్న బలభద్రుడు చూశాడు. ఆయనకు విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే తమ్ముడు జగన్నాథుడి దగ్గరికి వెళ్ళి లక్ష్మి ఆలయ నియమాలు ఉల్లంఘించి ఒక అంటరాని దాని ఇంటికి వెళ్ళింది. ఆమెను మళ్ళీ ఈ పవిత్రమైన గుడిలోకి రానివ్వకూడదు అని కఠినంగా చెప్పాడు. అన్నయ్య మాట కాదనలేక జగన్నాథుడు కూడా సరే అన్నాడు. మహాలక్ష్మి సంతోషంగా గుడికి తిరిగి రాగానే అన్నదమ్ములు ఇద్దరూ ఆమెను గుడిలోకి రాకుండా తలుపులు మూసేశారు. నువ్వు అపవిత్రమైన ఇంటికి వెళ్ళావు కాబట్టి ఇకపై ఈ గుడిలో నీకు స్థానం లేదు అని అవమానించారు. ఆ మాటలకి తల్లి మనసు తీవ్రంగా గాయపడింది. భక్తుడికి భక్తులందరూ సమానమే. నా దృష్టిలో స్వచ్ఛమైన మనసున్నవాడే గొప్పవాడు, కులం కాదు. నన్నే అవమానించిన మీకు నేను లేని లోటు ఏంటో తెలిసొచ్చేలా చేస్తాను. నేను నా చేతులతో వడ్డించే వరకు మీకు కనీసం మంచినీళ్లు కూడా దొరకవుగాక అని శపించి అష్టునయనాలతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ మరుక్షణం నుండే పూరి గుడిలో అద్భుతాలు జరగడం ఆగిపోయాయి. లక్ష్మీదేవి వెళ్ళిపోవడంతో ఆలయంలోని సంపద అంతా మాయమైంది. వంటగదుల్లో బియ్యం, కూరగాయలు అదృశ్యమయ్యాయి. జగన్నాథుడికి, బలభద్రుడికి విపరీతమైన ఆకలి వేసింది. కానీ గుడిలో తినడానికి ఒక్క మెతుకు కూడా లేదు. ఎవరైనా పెడతారేమో అని వీధుల్లోకి వెళ్లి యాచించడం మొదలుపెట్టారు. కానీ లక్ష్మీ కటాక్షం లేని వారిని ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. కనీసం గుక్కెడు నీళ్లు కూడా ఎవరూ ఇవ్వలేదు. అలా రోజుల తరబడి ఆకలితో అలమటిస్తూ చివరికి ఒక పెద్ద భవనం దగ్గరికి చేరుకున్నారు. ఆ భవనం మహాలక్ష్మి సృష్టించుకున్నది. అక్కడ ఉన్న పనివాళ్ళు వీరికి లోపల నుండి అరిటాకుల్లో అద్భుతమైన భోజనం తీసుకొచ్చి వడ్డించారు. ఆ రుచి చూడగానే జగన్నాథుడికి ఆశ్చర్యమైపోయింది. ఆ వంట చేసింది సాక్షాత్తు తన భార్య మహాలక్ష్మి అని. వెంటనే అన్నదమ్ములు ఇద్దరూ లోపలికి వెళ్లి లక్ష్మీదేవి పాదాలపై పడి కన్నీటితో క్షమాపణ కోరారు. తల్లి, అహంకారంతో కళ్ళు మూసుకుపోయి కులభేదాలు చూశాము. భక్తి ముందు పేద, ధనిక, కులం అనే తేడాలు లేవని, నీ దయ లేకపోతే సృష్టిలో ఎవరికైనా ఆకలి బాధ తప్పదని గుణపాఠం నేర్పావు. మమ్మల్ని క్షమించి తిరిగిరా అని వేడుకొన్నారు. వారి పశ్చాత్తాపం చూసి కరుణించిన తల్లి తిరిగి పూరి ఆలయానికి చేరుకుంది. చూశారు కదా, భగవంతుడి దృష్టిలో కులం, ధనం కంటే స్వచ్ఛమైన భక్తి, మంచి మనసు మాత్రమే ముఖ్యం. ఆడవారిని, ఇల్లాలిని అవమానించిన ఇంట సిరి సంపదలు నిలవవు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి భక్తి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్లో ఓం లక్ష్మీదేవియై నమః అని కామెంట్ చేయండి. మరిన్ని మంచి భక్తి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.